ఎండాకాలం వచ్చేసింది కదండి. అందరూ మ్యాంగోస్ తెచ్చుకుంటుంటారు. మ్యాంగోస్ తెచ్చుకోవడము, వీటిని తినడము ఎంతో బాగా ఉంటుంది. ఈ ఎండాకాలం అంతా ఇదే పని. పిల్లలైనా పెద్దలైనా ఎండాకాలము ఈ మ్యాంగోస్ ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. ఈరోజు మనము ఈ మ్యాంగోతో పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారము, పసుపు 3 కలిపేసానండి. దీంట్లోనే ఒక మ్యాంగో కదండి మనం యూజ్ చేస్తున్నది, కాబట్టి 2 స్పూన్స్ మేము కారం వేసుకుంటాము. మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత ఇవి ఆవాలు, మెంతులండి. వీటిని మేము ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని దంచి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మ్యాంగోను కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి మ్యాంగోను. మ్యాంగో రాగా తినడం ఎంతమందికి ఇష్టమో, మరియు పికిల్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో ఈ ముక్కలు కావాలో, చిన్న ముక్కలు అయితే చిన్నగా చేసుకోవచ్చు, పెద్ద పెద్ద ఇష్టపడే వాళ్ళు పెద్ద పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చండి ఈ మ్యాంగోస్ను అండి. ఎందుకంటే ఇది రోటి పచ్చడి కదా, అందుకని చిన్నగా ఉంటేనే కొద్దిగా బాగుంటుంది. ఇన్స్టెంట్గా ఇప్పుడే తినాలనుకునే వాళ్ళకి ఇది సరిపోతుందండి. పికిల్ లాగా 1 సంవత్సరం అలా స్టోరేజ్ ఉండాలనుకున్న వాళ్ళకైతే లావు పీసెస్ను కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు అయితే పికిల్కి బాగుంటుంది. ఇప్పుడే మేము దీన్ని ఒక 2 డేస్లో ఒక 2 డేస్ మాత్రమే ఇది స్టోరేజ్ ఉంటుందండి ఈ మ్యాంగో పికిల్. ఆవాలు, మెంతులను దంచుకోవాలండి. ఇలా ముక్కలను ఇలా ఉప్పు కారం వేసుకొని ఇలాగే తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలా తినడము. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. మ్యాంగో ముక్కలండి ఇవన్నీ చిన్నగా తరుక్కున్నాం కదా ఇవన్నీ. తర్వాత ఇవి ఆవాలు, మెంతుల పొడి అండి, పసుపు, కారం, ఉప్పు మన టేస్ట్కి సరిపడినంత మనం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. దీన్ని మంచిగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి. అప్పుడే చట్నీ సూపర్గా ఉంటుంది. మనము రోట్లో వేసుకోవాలండి. దీన్ని చిన్న కచ్చాపిచ్చగా దీన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇది కచ్చాపచ్చగా దంచుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా కాలేదు, కచ్చాపచ్చగా దంచుకున్నామండి దీన్ని. ఇప్పుడు పోపు చేసుకుందాం. దీంట్లోకి పోపు ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అంతా పోపు నూనెలో వేసుకోవాలండి. బాగా ఎర్రగా అయిన తర్వాత తాలింపు చట్నీలో వేసుకుందాం. ఈ పోపు కొద్దిగా చల్లబడి వేడి చేయాలి.
వేడి చేసిన తర్వాత ఈ కచ్చా పచ్చగా దంచుకున్న ఈ పచ్చడిలోకి ఈ పోపు మిశ్రమాన్ని వేయాలి. అంతటితో ఈ పచ్చడి మిశ్రమం పూర్తవుతుంది. ఒక బౌల్లోకి ఈ పచ్చడి తీసుకుంటున్నామండి. పచ్చడిలోకి ఈ తాలింపు వేసేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ తాలింపు మంచిగా దీనిలో కలిసేలాగా దీన్ని ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. అన్నం వేసుకున్నామండి. ఈ అన్నంలోకి ఈ చట్నీ వేసుకుందాము. మనం తయారు చేసుకున్న మామిడికాయ పచ్చడి వేసుకుంటున్నామండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎంతమందికి ఇలా ఈ మామిడికాయ చట్నీతో అన్నం తినడం ఇష్టమో లైక్ చేయండి. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు, అనంతపురం అండి మా అమ్మమ్మ వాళ్ళది, అక్కడికి పోయినప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలాంటి మామిడికాయ చట్నీతో అన్నం తినిపించేదండి. నేను కూడా ఆ కథలు చెప్తూ మా అమ్మమ్మ కథలు నేను కూడా ఇలా మా పిల్లలకు కలిపి తినిపించడం నాకు ఎంతో ఇష్టం అండి. ఇలా తినడం మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. మీ పిల్లలకు కూడా ఇలాగే ఇష్టమా? అయితే లైక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఏంటో తెలుసు కదా, అమ్ము పండు కృష్ణాజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.